ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం మన భూమి యొక్క ఉత్తర దక్షిణ ధృవాల గురించి తెలుసుకుందాం. భూమి గుండ్రంగా ఉంది, ఒక స్పియర్ గోళం. అయితే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఒక గోళంలో లేదు. భూమధ్యరేఖ దగ్గర కొద్దిగా ఉబ్బి ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకునుంది. అందుకని అది ఒక రౌండ్లో భాగంగా కాకుండా ఫ్లాట్గా ఉంది ఉత్తర ధ్రువం దగ్గర, దక్షిణ ధ్రువం దగ్గర. భూమి ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ ఉన్న మన యాక్సిస్ అంటాం, దాని మీద రొటేట్ అవుతోంది సుమారుగా గంటకు 1000 మైళ్ళ వేగంతోనమాట. అందుకని ఉత్తరాన్నేమో ఫ్లాట్గానే ఉంది, దక్షిణ ధ్రువం దగ్గర కూడా ఫ్లాట్గానే ఉంది. కానీ ఈ రెండింటికి తేడాలు ఉన్నాయి. ఏంటంటే ఉత్తర ధ్రువం దగ్గర మంచు ఉంది, దక్షిణ ధ్రువం దగ్గర కూడా మంచు ఉంది. కానీ ఆర్కిటిక్ సర్కిల్ అంటారు ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాన్ని అంటార్కిటిక్ సర్కిల్ అంటారు అన్నమాట. ఈ దీంతో చూసినప్పుడు మనకి 12 నుంచి 15 అడుగుల మందాన్న ఉత్తర ధ్రువం దగ్గర మంచుతో, ఐస్తో కప్పబడిపోయి ఉంది. రెండోది ఉత్తర ధ్రువ ప్రాంతం ఏదైతే ఉందో అది ఇతర దేశాలతోటి ఆర్కిటిక్ సర్కిల్ అంటారు, కనెక్ట్ అయి ఉంది. ఇతర దేశాలతోటి అక్కడ ఉండే ప్రజలు, దాని తర్వాత మనకి ఉత్తర ధ్రువ ప్రాంతంలో కూడా ప్రజలు నివసిస్తున్నారు. రెండోది ఇక్కడ 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి అన్నది ఉంది, పగలు రాత్రిలో చూసినప్పుడు అన్నమాట. దాంతో ఇక్కడ ఉష్ణోగ్రత వింటర్లో యావరేజ్ చూస్తే -31 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. దాంతో ఇక్కడ మనకి పోలార్ బేర్స్ అని ఉన్నాయి. దాని తర్వాత కొద్దిగా మ్యామల్స్ ఉన్నాయి, అంటే పాలిచ్చే జంతువులు అన్నమాట. ఫిష్ అన్నీ కనిపిస్తుంటాయి. సమ్మర్లోనేమో ఐస్ కరిగిపోతుంది, మళ్ళీ వింటర్ వచ్చేసరికల్లా ఐస్ గడ్డగట్టి ఉంటుంది. ఇది సీజనల్గా జరిగే చర్య, అంటే రెగ్యులర్గా మనకి సమ్మర్కి వింటర్కి ఉత్తర ధ్రువం దగ్గర కరుగుతుంది. రెండోది ఉత్తర ధ్రువం దగ్గర కూడా చుట్టూ దేశాలు ఉండబట్టి వాళ్ళు ఉత్తర ధ్రువం దాకా కూడా సమ్మర్లో విజిట్ చేస్తారు. దాంతో సముద్ర భాగంలాగే ఉంటుందన్నమాట, అంతా నీళ్ళతోటే నిండి ఉంటుంది ఉత్తర ధ్రువం. ఇంకా మనం దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని కనుక గమనించినట్లయితే ఉత్తర ధ్రువం ఏమో మన గ్లోబ్ తిరుగుతూ ఉండడానికి టాప్లో ఉన్నట్లయితే దక్షిణ ధ్రువం ఆపోజిట్గా కింద ఉంది. ఈ యాక్సిస్ మాత్రం సెంట్రల్లీ లొకేటెడ్. దీన్ని అంటార్కిటికా అంటారు. ఇది నేల ఒక ఖండం, అంటార్కిటికా ఒక ఖండం. అది సుమారుగా 2900 మీటర్లు, అంటే 3 కిలోమీటర్ల మందాన్న సముద్రపు లెవెల్ పైన మంచు గడ్డకట్టుకుపోయి ఉంది. దీనికి ఇక పగలు రాత్రి అంటూ లేవు. దాని తర్వాత వింటర్లో చూసినట్లయితే అంటార్కిటికా -41 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది వింటర్లో. దాని తర్వాత ఇందులో ఇది ఖండం కాబట్టి కొండలు, లోయలు, నదులు, సరస్సులు అన్నీ ఉన్నాయి ఆ ప్రాంతంలో. కానీ అన్నీ గడ్డగట్టుకుపోయి ఉంటాయి. ఎందుకని? అంటార్కిటికా ఒక ఖండం అన్నమాట. రెండోది దీనికి చుట్టూ ఏ దేశాలు లేవు. ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఉన్నట్టుగా చుట్టూ దేశాలు అయితే ఏవైనా కనెక్ట్ అయి ఉన్నాయో అలా లేదు. చుట్టూ సముద్రాలే ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం అని కానీ, లేకపోతే మన హిందూ మహాసముద్రం కానీ, దీన్ని సదరన్ సీ అంటారు అన్నమాట. సదరన్ సీ అంటార్కిటికా ఇది. అందుకని చుట్టూ సముద్రమే ఉంది ఆ ఖండం చుట్టూ, అంటార్కిటికా ఖండం చుట్టూ అన్నమాట. ఇది వింటర్లో -41 డిగ్రీల సెంటీగ్రేడ్. పెంగ్విన్ పక్షులు తప్పించి ఏవీ లేవు అక్కడ. దాని తర్వాత జన సమర్థత లేదు.
1911లోనే మనకి రోల్డ్ ఎమర్సన్ అనే ఆయన మొట్టమొదటిసారిగా దక్షిణ ధ్రువాన్ని విజిట్ చేశాడు, చూశాడు. అందుకని మనం పోల్చి చూసినప్పుడు దక్షిణ ధ్రువ ప్రాంతంలో కనుక దీనిలో ఉన్న ఐస్ మన ఇతర భూభాగంలో ఉన్న ఐస్తో పోలిస్తే 90% ఐస్ అంతా కూడా మనకి దక్షిణ ధ్రువ ప్రాంతంలోనే ఉంది, గడ్డగట్టుకుపోయింది. అది కనుక నిజంగా కరిగితే 60 కిలోమీటర్స్ హైడ్న మళ్ళీ మనకి నీరు చేరుతుందన్నమాట. అందుకని దక్షిణ ధ్రువంగా ఐస్ కనుక కరిగినట్లయితే ఇంకా భూమి కనిపించకపోవచ్చు. మనకి 1/3 మనకి భూమి ఉంది, చాలా లో ప్రాంతాలన్నీ నిండిపోవచ్చు. సముద్ర గర్భం నుంచి అంత అడుగు 2900 మీటర్ల ఎత్తు వరకు ఉంది కాబట్టి వాటిల్లో ఐసు అదంతా కరిగితే ఫ్లాట్ని కనుక అయిపోతే ఈ సముద్రాలకి చాలా దేశాలన్నీ మునిగిపోతాయి. అందుకని ప్రకృతి రీత్యా ఈ ఐస్ కరగటం లేదు, మ్యాన్ మేడ్. మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం కదా, క్లైమేట్ చేంజ్ వలన ధ్రువ ప్రాంతాల్లో ఉన్న ఐసు కరుగుతోంది. ఇప్పుడు హిమాలయస్లో ఉన్నాయి, దక్షిణ గంగోత్రి అంటుంటాం మనం. దాంతో హిమాలయాల్లో అంతా కరుగుతూ ఉంటుందన్నమాట. కరిగితే అది గంగా నది రూపంలో, బ్రహ్మపుత్ర రూపంలో, సింధు నది రూపంలో మన భారత భూఖండం వైపు వస్తుంటే అటు టిబెట్లోకి వాటికి చాలా నీరు వెళుతోంది. ఏషియాలో ఇతర దేశాలకు కూడా వెళుతుంది అన్నమాట, హిమాలయాల్లో ఉన్నది. మళ్ళీ మంచు ఫామ్ అయితేనే అక్కడ ఈ నదులకి అవకాశం దొరుకుతూ ఉంటుంది. అందుకని ఈ గంగోత్రి అనే ఇవి కూడా గ్లేషియర్స్ కరిగిపోతూ ఉండి ఆ నీరంతా మనకి వస్తుంది, చాలా వరకు తగ్గిపోతుంది అన్నమాట. అందుకని మ్యాన్మేడ్ వలన దాని తర్వాత వెదర్ చేంజ్ వచ్చి, క్లైమేట్ చేంజ్ వచ్చి ఈ నీరంతా కరిగిపోతుంది. అందుకని ఈ దక్షిణ ధ్రువ ప్రాంతానికి, ఉత్తర ధ్రువ ప్రాంతానికి మన భూమి మీదే ఈ తేడాలు ఉన్నాయి. ఇది మనం గ్రహించుకున్నట్లయితే దీని ప్రకారం మనం ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్కి, వస్తున్న మార్పులకి, క్లైమేట్ చేంజ్కి మనమే బాధ్యులం. అలాగే ఉత్తర ధ్రువ ప్రాంతంలో మనం ఐస్ గురించి చెప్పుకున్నాం, దాని కిందంతా ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయి. చాలా వరకు అక్కడ చూసినట్లయితే పెట్రోలు, డీజిలు ఇవన్నీ కావలసినవి కూడా అన్నీ దొరుకుతూ ఉంటాయన్నమాట. అందుకని ఉత్తర ధ్రువానికి, దక్షిణ ధ్రువానికి ఐస్ క్యాప్సే మెయిన్గా ఉన్నాయి. అక్కడేమో ఉత్తర ధ్రువ ప్రాంతంలో 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉంటుంది. అది దక్షిణ ధ్రువ ప్రాంతంలో మనకి కనిపించదు. అక్కడ లివింగ్ పీపుల్ ఉన్నారు, చుట్టూ దేశాలు ఉండబట్టి. ఇక్కడ అసలు దక్షిణాదిలో అయినట్లయితే దక్షిణ ధ్రువ ప్రాంతంలో వేరే ఖండం అయినప్పటికీ లివబుల్ కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.